వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడే వరకు జరిగిన ఎకానమీ ఈవెంట్స్కి సంబంధించిన అంశాలను చూద్దాం. సో ముందుగా నీతి ఆయోగ్ ఒక కీలకమైన నివేదికను రిలీజ్ చేసింది. సో భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పడుతూ ఉంది అని ఈ నివేదికలో ప్రస్తావించింది. సో పావర్టీ ఈజ్ కమింగ్ డౌన్. సో పేదరికం అన్నది తగ్గుతూ వస్తున్నది. సో ముఖ్యంగా 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ దాదాపుగా ఫామ్ అయిన దగ్గర నుంచి 2022-23 వరకు ఎంత మేరకు పేదరికం అంటే శాతం రూపంలో తెలియజేసింది, సంఖ్యా రూపంలో కూడా తెలియజేసింది. సో ఆస్పిరెంట్స్ ఈ గణాంకాలను కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం సంఖ్యాపరంగా చూస్తే పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళు, సో పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళ సంఖ్య 24.82 crore ఉన్నది. రైట్, వీళ్ళందరూ పేదరికం నుంచి బయటపడ్డవాళ్ళు. శాతం పరంగా చూస్తే భారతదేశ జనాభాలో వీరు 17.18% మేర ఉంటారు. మరి ఓకే, చాలా కీలకమైన గణాంకాలు. వీటిని రిలీజ్ చేసింది ఎవరు అనంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఈ గణాంకాలను ప్రస్తావించింది. సో మరి భారతదేశంలో పావర్టీని ఏ విధంగా కొలుస్తారు అంటే హెడ్ కౌంట్ రేషియో. హెడ్ కౌంట్ రేషియో, దీనినే తలలు లెక్కించే పద్ధతి అని చెప్తారు. సో భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు పేదరికాన్ని మొట్టమొదలు గణించింది ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ. ఫస్ట్ ఇండియన్ టు మెజర్ పావర్టీ. పావర్టీ మాత్రమే కాదు, నేషనల్ ఇన్కమ్ను కూడా దేశంలో మొట్టమొదటిసారి గణించింది దాదాబాయ్ నౌరోజీ. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు దండేకర్ రథ్, అదేవిధంగా లగ్డావాలా, వీళ్ళందరూ కూడా పేదరికాన్ని గణించారు. ప్రస్తుతం భారతదేశంలో ఏ కమిటీ సూచన మేరకు పేదరికాన్ని కొలుస్తున్నారంటే సురేష్ టెండూల్కర్ కమిటీ సూచన మేరకు కొలుస్తున్నారు. సో ఎప్పుడు పేదరికం వచ్చినా కూడా పావర్టీకి సంబంధించిన ఈ పాయింట్స్ మనకు ఇంపార్టెంట్ అన్నమాట. సో మరి ఇది మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్, బహుళ పార్శ్వ సూచి అని చెప్పి. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యుఎన్డిపి ఇలాంటి వ్యవస్థలన్నీ కలిసి దీన్ని డెవలప్ చేశాయి. ఇందులో ఇండెక్స్లో ఉండే ప్రతి ఒక్క దాన్ని కూడా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 3 ఉన్నాయి: హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే విద్య, వైద్యము లేదా ఆరోగ్యము, జీవన ప్రమాణాలు. సో ఈ 3 అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క దానికి 1/3 వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజీలు కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మనకు వచ్చే క్వశ్చన్ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్లో ఉన్నదేది లేదా లేనిదేది అని చెప్పి కూడా ఫోకస్ చేస్తారు. హెల్త్లో మనకు న్యూట్రిషన్, చైల్డ్ అడాల్సెంట్ మోర్టాలిటీ, మేటర్నల్ హెల్త్, ఈ 3 అంశాలు అంటే పోషణ, అదేవిధంగా బాలలు అండ్ ఓకే వారు ఎంతకాలం బ్రతుకుతున్నారు, అండ్ మేటర్నల్ హెల్త్. సో ఇవి ఓకే తల్లులకు సంబంధించిన ఆరోగ్యం. ఈ 3 అంశాలను తీసుకుంటారు. 1/6, 1/12, 1/12 వెయిటేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఇయర్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్. అంటే ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అని అంటే మనకు మొత్తము దేశంలో ఉండే పౌరులు మినిమం ఎంతకాలం స్కూల్కి వెళ్ళారు అని చెప్పి చూస్తారు. సో అంటే ఒకరు పీజీ చదవచ్చు, ఒకరు డిగ్రీ చదవచ్చు, ఒకరు ఇంటర్తో ఆపేయచ్చు, ఒకరు 10th ఆపేయచ్చు. అందరూ ఎంతకాలం స్కూల్కి వెళ్ళారు బై టోటల్ పాపులేషన్, దాన్ని ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ చేస్తారు. స్కూల్ అటెండెన్స్ అని అంటే స్కూల్ ఏజ్లో ఉన్నది మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు అన్నది చూస్తారు. సో దీన్ని బట్టి ఇది 1/6 వెయిటేజ్ ఉంటుంది. అండ్ జీవన ప్రమాణాలలో వంట చెరుకు ఏముంటుంది, కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్ ఏ విధంగా ఉంది అంటే పారిశుద్ధ్యం, డ్రింకింగ్ వాటర్ తాగునీరు, హౌసింగ్ గృహం, ఎలక్ట్రిసిటీ విద్యుత్,
అసెట్స్ ఆస్తులు, బ్యాంక్ ఖాతా. సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క అంశం మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు, ఏది ఉన్నది ఏది లేదు అని చెప్పి. సో ఇది మనకు అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలను పోలిస్తూ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేసి రిలీజ్ చేస్తారు. అదే పద్ధతిలో నీతి ఆయోగ్ కూడా రాష్ట్రాలకు సంబంధించి విడుదల చేస్తూ ఉంటుంది, రైట్. అండ్ మరి ఉత్తరప్రదేశ్ ఈసారి రిపోర్ట్ ప్రకారము అతి ఎక్కువగా పావర్టీ తగ్గిన రాష్ట్రం ఏదనంటే ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్. ఈ 4 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఎగ్జామినేషన్లో పేదరికం తగ్గిన రాష్ట్రాలు ఎక్కువ నుంచి తక్కువ అమర్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద రిడక్షన్ ఇన్ ద పావర్టీ అండ్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి అడుగుతారు. సో కాబట్టి మొట్టమొదలు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఒకప్పుడు బాగా వెనుకబడిన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలను బీమారు అనే ప్లేర్తో కూడా పిలిచేవాళ్ళు. బీమార్ అంటే హిందీలో జ్వరం. సో జ్వరము ఎప్పుడు జ్వరపీడిత రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. సో అలాంటి రాష్ట్రాలే పేదరికాన్ని బాగా ప్రస్తుతం తగ్గించాయి. సో అండ్ బీహార్లో పేదరికం అన్నది 53% మేర తగ్గినట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి. సో ఇది పేదరికానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో మరి ఈ సంస్థ మనకు అన్ఎంప్లాయ్మెంట్, ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది 2024లో 5.2% మేర పెరిగింది అని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది. అదేవిధంగా మనకు రీసెంట్గా ఐఎంఎఫ్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, దీనివల్ల 40% ఉద్యోగాలకు ఎసరు పడుతుంది, 40% ఉద్యోగాలు కోల్పోతారని చెప్పింది. సో ఇలాంటి నివేదికలు వచ్చినప్పుడు స్ట్రైట్ అవే మనకు గణాంకాలు మాత్రమే కాకుండా లైక్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్, సో గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు కూడా మనం దీన్ని వినియోగించుకోవచ్చు. సో ఒకవైపు నిరుద్యోగిత పెరుగుతుంది, మరొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఉద్యోగాల కోత పడనుంది. సో ఇలాంటి సందర్భంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వాలు ఏం చేయాలి? సో ఈ కోణాల్లో మనం బిల్డప్ చేయాల్సి ఉంటుంది. ఈ గణాంకాలు అక్కడ కూడా మనము వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఫస్ట్ గణాంకాల పైన క్వశ్చన్. సో ఈ సంవత్సరంలో ఎంత మేర మనకు నిరుద్యోగిత పెరుగుతుంది. సెకండ్ వచ్చేసి మనకు ఇప్పుడు నిరుద్యోగం పెరగడానికి కారణం ఏంటి? ఐఎల్ఓ నివేదిక ప్రకారము కారణం ఏంటి? జాబ్లెస్నెస్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్, సో అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగాలు తగ్గిపోవడం. సో ఇది మెయిన్ ప్రాబ్లం. దీనివల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం అనేది పెరిగింది. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన ఎకానమీలోనే ఎక్కువ ఉద్యోగాల కల్పన జరిగేది. అభివృద్ధి చెందుతూ ఉన్న లేదా వెనకబడిన దేశాల నుంచి ఎక్కువగా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించేవారు. ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదు. సో ఈ విధంగా మనకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ అన్నది ఉంది, రైట్. అండ్ నెక్స్ట్ ఎంపీ లాట్స్. సో ఇది ఎకానమీతో పాటు గవర్నెన్స్ అనే ఇష్యూస్లో భాగంగా కూడా చూడొచ్చు. ఎంపీ లాట్స్ అని అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్ 1992లో డిసెంబర్ 23వ తేదీన ప్రారంభమైంది. సో ఈ స్కీమ్లో భాగంగా ప్రతి ఎంపీకి 5 crore రూపీస్ ఇస్తారు. 5 కోట్ల రూపాయలని తన నియోజకవర్గం అభివృద్ధికి వ్యయం చేయవచ్చు. మరి లోక్సభకు సంబంధించిన వాళ్ళైతే కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. రాజ్యసభ సభ్యులకు వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైనారో ఆ రాష్ట్రంలో ఎక్కడైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇంకా మూడవది నామినేటెడ్ ఎంపీస్. సో నామినేట్ అయిన ఎంపీలు దేశంలో ఎక్కడైనా వీళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం అలొకేషన్లో 15% కంపల్సరీగా ఎస్సీలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. 7.5% ఎస్టీలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టాల్సి ఉంటుంది. సో ఇది
పథకానికి సంబంధించిన సమాచారం, పథకం స్వరూపం పైన కంపల్సరీగా కమాండ్ ఉండాలి. నెక్స్ట్, మరి ఇప్పుడున్న ఈ సాక్షి పోర్టల్ ఎందుకు, మొబైల్ అప్లికేషన్, ఇది యాప్, ఇది ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, గతంలో ఏదైనా ఎంపీ కొత్త యాక్టివిటీని చేపట్టాలి అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది లోక్సభ సెక్రటరియేట్లో లేదా రాజ్యసభ సెక్రటరియేట్లో. ఇప్పుడు ఈ యాప్లో తను చేయాలనుకుంట పని గురించి అప్డేట్ చేయొచ్చు. సెకండ్ది వచ్చేసి తను ఇప్పటికే ఏదైనా పని చేపట్టి ఉంటే దాన్ని ట్రాక్ చేయొచ్చు. ఎక్కడి వరకు వచ్చింది, ఫండ్ రిలీజ్ అయితే ఎక్కడి వరకు ఫండ్ రిలీజ్ అయింది, ఆగితే ఎందుకు ఆగింది, ఈ విషయాలన్నీ ట్రాక్ చేయొచ్చు. మొత్తం యాప్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. మూడవది వచ్చేసి మనకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ను సేకరించవచ్చు. రియల్ టైం ఇన్ఫర్మేషన్ అనంటే, సో తను చేపట్టిన కార్యక్రమం ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది, స్పాట్ నుంచి మెసేజెస్ తెప్పించుకోవచ్చు, ఇంక్లూడింగ్ పిక్చర్స్. సో మనకు రాబోయే క్వశ్చన్ ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ ఏ స్కీముకు సంబంధించింది, ఎంపీ లాట్ స్కీము సంబంధించింది. 2, ఈ సాక్షి అనే యాప్ క్రింది వానిలో దేనికి ఉపయోగపడదు, ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఈ 3 కాకుండా వేరేది ఏదున్నా సరే అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఎంపీ లాట్స్ అనే స్కీమ్ మనకు న్యూస్లో ఉంది, రైట్. అండ్ నెక్స్ట్, ఇలాంటి స్టాక్ ఇష్యూస్ మనకు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. సో భారతదేశంలోనే లార్జెస్ట్ బ్యాంక్ ఏది అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్ని తీసుకొని వచ్చింది. సో అంటే ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్, అంటే పర్యావరణ అనుకూల ప్రాజెక్టులలో పెట్టుబడులుగా పెడుతుంది. అండ్ మరి ఇప్పుడు నేనే డిపాజిట్ చేస్తే అది పర్యావరణ అనుకూల పెట్టుబడులు పెట్టిందా లేదా తెలుసుకునేందుకు అవకాశం ఉందా అంటే ఉంది. సో ఆర్బీఐ నిబంధనల ప్రకారం గ్రీన్ డిపాజిట్ సేకరించిన, గ్రీన్ బాండ్స్ సేకరించిన సంబంధిత బ్యాంకు కంపల్సరీగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందో డిపాజిట్ హోల్డర్కి లేదా బాండ్ కొనుక్కున్న వ్యక్తికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఎస్బీఐ దేశంలో డీసిబ్ బ్యాంకులలో, డీసిబ్ అంటే డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్. సో డీసిబ్ బ్యాంకులలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్. సో డీసిబ్ బ్యాంకులు అంటే ఏ బ్యాంకులు అయితే పటిష్టమైన డిపాజిట్ వ్యవస్థలను కలిగి ఉంటాయో వాటిని డీసిబ్ అంటారు. ఇవి దివాలా తీసేందుకు అవకాశం ఉండదు. అలాంటి బ్యాంకులు కూడా దివాలా తీస్తే బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వాటిని రక్షిస్తుంది. సో దేశంలో 3 బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. 1 ఎస్బీఐ, 2 ఐసిఐసిఐ, 3 హెచ్డిఎఫ్సి. అయితే మనకు క్వశ్చన్ ఏంటి అని అంటే, డీసిబ్లో స్థానాన్ని పొందిన ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది అంటే ఎస్బీఐ. సో ఎస్బీఐ ఇప్పుడు 2 అంశాల రీత్యా వార్తల్లో ఉంది కాబట్టి మనకు ఈ రెండింటిని లింక్ చేస్తూ కూడా క్వశ్చన్ వచ్చే అవకాశము ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో భారతదేశంలో అతి పొడవైన బ్రిడ్జి, నెక్స్ట్ నీటిలో అతి పొడవైన బ్రిడ్జ్. సో 2 ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇది ముంబైలో ప్రారంభించారు. సో ఫస్ట్ వచ్చేసి భారతదేశంలో అతి పొడవైన బ్రిడ్జ్, రెండవది వచ్చేసి నీటిలో అతి పొడవైన బ్రిడ్జ్. ఈ రెండిటి బ్రిడ్జ్ మనకు ముంబైలో నౌషెవా నుంచి ఉరాన్ తాలూకా వరకు నిర్మించారు. మరి దీనికి పెట్టిన పేరు అటల్ సేతు అని పేరుని పెట్టారు. 21.8 కిలోమీటర్స్ మేరకు ఇది ఉంటుంది. దీనికి ముందు భారతదేశంలో నీటిలో ఉండే అతిపెద్ద బ్రిడ్జ్ వచ్చేసి భూపేన్ హజారికా బ్రిడ్జ్ అని ఉంది. సో ఇది మనకు న్యూస్లో ఉన్నందుకు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అటల్ సేతుకు ముందు భారతదేశంలో అతి పొడవైన బ్రిడ్జ్ ఏది అని చెప్పడుతాడు, భూపేన్ హజారికా బ్రిడ్జ్ అనేది. సో 21.8 కిలోమీటర్స్ ఉంటుంది. సుమారుగా 17,000 కోట్లు వెచ్చించి దీన్ని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్మించింది, రైట్. సో ఇవి ఈ వీక్కు సంబంధించిన
ఎకానమీ కరెంట్ అఫైర్స్ రివ్యూస్. ఓకే, మరొక సెషన్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.